చికెన్ రేట్ ఎంతకీ తగ్గనంటోంది. వరంగల్ జిల్లాలో ఈ రోజు కేజీ చికెన్ రేటు 320 నుంచి 350 వరకు అమ్ముతున్నారు. దీంతో చికెన్ ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలతో నెలవారీ బడ్జెట్ మారిపోతుందని అంటున్నారు జనం. అంతేకాదు కోడిగుడ్డు రేటు కూడా భయపెడుతోంది. వరంగల్ జిల్లాలో కోడిగుడ్డు ధర 8 రూపాయలకు చేరుకుంది. ధరలు ఎక్కువ ఉన్నాయి. కనీసం ప్రోటీన్గా పిల్లలకి ఎగ్స్ ఇద్దామన్నా ఎగ్స్కి సంబంధించినటువంటి రేటు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సండే వస్తే చాలు కొంత నాన్ వెజ్ తినడం అనేది తెలంగాణలో ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో చికెన్ రేటు రోజు రోజుకు పెరుగుతుంది. ఈ రోజు కనుక రేట్లను పరిశీలించగలిగితే రేటు 310 రూపాయలు, కొన్ని చోట్ల 320, 330 కూడా అమ్మకాలు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చికెన్ రేటు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చికెన్ రేట్లతో పాటుగా ఎగ్స్ రేటు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రిటైల్గా 8 రూపాయలకు ఒక గుడ్డు అమ్ముతుంటే హోల్సేల్ దగ్గరకు వచ్చినప్పటికీ 7 రూపాయలకి ఒక గుడ్డు దొరుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో చికెన్ ప్రియులు కొంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అంటే సండే కానీ కనీసం వారంలో ఒక రోజన్నా వాళ్ళకి గుడ్లు తినిపించాలన్నా లేదంటే చికెన్ పెట్టాలన్నా కొంత సమస్య తలెత్తుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎగ్స్ రేట్ ఎలా ఉన్నాయి, చికెన్ రేట్ ఎలా ఉంది, చికెన్ బిజినెస్ ఎలా నడుస్తుంది, చికెన్ ఈ రేట్ పెరగడం ఇంపాక్ట్ వల్ల బిజినెస్ మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అనేది ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయండి రేట్స్? అసలు చాలా దారుణంగా ఉన్నాయండి. డిమాండ్ పెరగడం వల్ల సప్లై లేక రేటు పెరిగింది. తినే చికెన్ ప్రియులకు మాత్రం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. రేట్ రోజు 10 రూపీస్ 20 రూపీస్ అలా పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఇంకా నయం 2 రోజులతో పోలిస్తే 20 రూపీస్ తగ్గింది. వాటికి నిన్నటికి 330 ఉండే, ఇవాళ 310 ఉంది. ఎగ్స్ రేట్ మాత్రం దారుణంగా పైకి వెళ్ళిపోతుంది. అసలు పేపర్ రేటే మార్జిన్ 6 రూపీస్ 780 పైసా అయింది. నార్మల్గా వీళ్ళకి 720 730 పైసా పడుతుంది. 70 ఈక్వల్ టు బాగా అయిపోయింది, చికెన్ రేట్ అయిపోయింది. మీరు ఎంత తీసుకొస్తున్నారు? మీకు ఎంత పడుతుంది? మేము మార్జిన్ నార్మల్గా 20 పైసా 10 పైసా ఉంటుంది. ఎందుకంటే ట్రే మొత్తం మీద ఒకటి ఎట్లా డ్యామేజ్ ఉంటుంది. అందువల్లనే ఒక 20 పైసా 10 పైసా ప్లస్ అమ్ముతాం. 200 205 పడుతుంది. మేము 210 215 అట్లా అమ్ముతుంది. హోల్సేల్లో 200 అమ్మితే బయట ఎంత పడుతుంది? దాదాపు 8 రూపీస్ 730 750 రూపీస్ 7.5 ప్లస్ 8 రూపీస్. చిన్న కిరాణా షాప్లో 20 పైసా ప్లస్ చేస్తారు. ఇక ఆల్మోస్ట్ వాళ్ళు 8 రూపీస్కి అమ్మాల్సిందే. ఒక గుడ్డు వాళ్ళతో వాళ్ళు రిటర్న్ తీసుకోపోరు, కంపల్సరీ వాళ్ళకు దెబ్బే. మామూలుగా రేట్స్ ఎక్కువే ఉన్నాయి. రెగ్యులర్ ఏంటంటే 260 270 అలా ఉంటాయి కదా. ఇప్పుడు 300 చేంజ్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎగ్స్ బాగా పెరిగాయి కదా, దాని ఎగ్స్ రేట్స్ అయితే చాలా బాగా పెరిగాయి. ఎందుకంటే ప్రీవియస్గా 550 6 రూపీస్ అలా ఉంటుండే, ఇప్పుడు 750 అరౌండ్ అట్లా ఉంది రేటు. ఎగ్స్ అయితే చాలా రేట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయండి రోజు రోజుకు. ఎగ్ ధర అయితే దాదాపు సామాన్యుడు అందుకోలేని స్థాయిలో ఉంది. దాదాపు 5 రూపాయలకు ఉండేటువంటి గుడ్డు ఇవాళ 7.5 పలుకుతున్నట్టుంది మార్కెట్లో. పిల్లలకు అందించడం కానీ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడంలో కానీ చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చికెన్ విషయంలో కానీ ఎట్ ద సేమ్ టైం ఎగ్ విషయంలో కానీ. వాజిద్ తరుణ్ కుమార్, టీవీ వరంగల్.